హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అమ్ములోని కుకింగ్ కిన్ ఛానల్ నుండి ఈరోజు నా స్టైల్లో రొయ్యల కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇప్పుడు రొయ్యల కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందామండి. 1 కేజీ రొయ్యలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఇది 1 కేజీ రొయ్యలండి. ఒలుచుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ అండి. కారం 1 టేబుల్ స్పూన్ అండి. 1/2 టీ స్పూన్ పసుపు అండి. కొబ్బరి ముక్కలు 2 అంగుళాల ముక్కలు 2 అండి. జీడిపప్పు ఒక 6-7 పలుకులండి. గసగసాలు 1 టేబుల్ స్పూన్ అండి. ఒక హాఫ్ కప్ ఆయిల్ అండి. మీడియం సైజు ఆనియన్స్ 2 అండి, ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి అండి, కొత్తిమీర అండి. ఈ కేజీ రొయ్యలండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసండి ఉడకబెడదాము. నీసు వాసన లేకుండానండి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంటే తర్వాత కూర ప్రిపేర్ చేసుకోవచ్చండి. సగం ఉప్పేమో దీంట్లో ఉడకబెట్టేటప్పుడు వేయాలండి. సగం కారం కూడా అలాగే. పసుపు అండి, కొంచెం ఆయిల్ అండి వేసుకుని కలుపుకునండి ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకుంటేనండి నీసు వాసన ఉండదు కూర. ఇలా పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసుకునండి ఉడకబెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఈ రొయ్యల్లోంచి వాటర్ ఊరుద్దండి. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. వేరే పొయ్యి మీదండి బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోయాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలండి. మూత పెట్టుకోవాలండి. పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. ఈ రొయ్యల్లో నుండి చాలా వాటర్ ఊరినాయండి. ఈ వాటర్ ఎగిరే వరకు మనం ఎగరబెట్టుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగినాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇవి కూడా వేయించుకోవాలండి పచ్చివాసన లేకుండా. మూత పెట్టుకున్నాం. రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇంకా మనం పొయ్యి ఆఫ్ చేసేయచ్చు. వేరే బాండీలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్నాం కదండి, దాంట్లోకి ఈ రొయ్యలు ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి. కలపాలండి. దీంట్లో వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో ఇవి కూడా వేసుకునండి. వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. అలా వాటర్ పోసి ఉడకనివ్వాలండి.
మనం రొయ్యల్లో పోసిన వాటర్ అన్నీ ఎగిరిపోయినాయండి. ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నాం కదండి, అది కూరలో వేయాలండి. ఆ ముద్ద కలుపుకోవాలి. ఒక కప్పు వాటర్ అండి జార్లో పోసుకుని తిప్పుకునండి. ఆ వాటర్ కూడా పోయాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కూర ఉడికిపోయిందండి. కూరలోంచి ఆయిల్ సపరేట్ అయింది. అలా కలుపుకోవాలండి. కూర ఉడికిందండి. ఆయిల్ సపరేట్ అయింది. వాటర్ అన్ని ఎగిరిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గరం మసాలా జల్లుకోవాలండి. కలుపుకోవాలండి. అలా చక్కగా కూర రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కొంచెం వేసుకుంటే చక్కగా రైస్ బాగా కలుస్తుందండి.